Hi friends, welcome to our channel. Please like and subscribe my channel. ఈరోజు వీడియో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ స్టేటస్ వీడియో అనేది ఎడిటింగ్ చేద్దాం. ప్రీవ్యూ వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ముందుగా కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇందులో ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి ఇందులో 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అవి మనం ఏవైతే ఇమేజెస్తో ఎడిట్ చేద్దాం అనుకున్నామో ఆ ఇమేజెస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇమేజెస్ అనేటివి ఫుల్ స్క్రీన్లో లేవు కాబట్టి వీటిని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇమేజ్ పై ఒకసారి ట్యాప్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ సింబల్ వచ్చేసి ఇది ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఓకే, ఇలా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. పూరా ఏ ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ లేదో దాన్ని ఇలా ప్యాన్ అండ్ జూమ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ప్యాన్ అండ్ జూమ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ అండ్ జూమ్ అన్నీ చేసుకోవాలి. ఇలా అన్ని ఇమేజెస్ అనేవి ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ వీడియో ఏదైతే ఉందో దీనికి ఈ ప్లస్ సింబల్ పై ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా స్నో అనేది ఎఫెక్ట్లోకి వచ్చేసి ప్లస్ సింబల్ ట్యాప్ చేసిన తర్వాత స్నో ఫాల్కి వచ్చేసి ఇందులో ఫస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్లస్ పై స్టాప్ చేసి సేమ్ ఇలాగే అన్నిటికీ యాడ్ చేసుకోవాలి. ఓకే, మీకు మీ దగ్గర ఈ ఎఫెక్ట్ అనేది లేకపోతే ఇందులో వచ్చేసి స్టోర్లోకి వెళ్ళి ఇందులో మీ మొబైల్ నెట్వర్క్ అనేది ఆన్ చేసుకోవాలి. డేటా అనేది ఆన్ చేసుకొని ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నా ఫోన్లు చేశారని నేను ఫ్లైట్ మోడ్లో పెట్టాను. ఓకే, ఇలా అన్నిటికీ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి ఇందులో మనకు కావాల్సిన హెచ్డి క్వాలిటీ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇలా సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్రాజెక్ట్ పై సెలెక్ట్ చేసి ఇందులో మళ్ళీ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేసామో ఆ వీడియో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్ పై ట్యాప్ చేసి బ్లర్ అది బేసిక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి బ్లర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇందులో సెట్టింగ్లోకి వెళ్ళి ఈ అనేది కొంచెం 4 వరకు పెంచుకోవాలి జూమ్ అనేది. ఓకే, ఇలా లేయర్ ఎంత ఉందో అంతవరకు జూమ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వచ్చేసి లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇందులో మీకు
పిఎన్జి ఇమేజ్ అనేది ఉంటుంది. దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా లేయర్ ఎంత ఉందో అంతవరకు ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ చేసుకొని మనం ఫస్ట్ తీసుకున్నది ఏదైతే ఉందో దానిపై ఒకసారి ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ పై క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ ఏ లేయర్ అనేది ట్యాప్ చేసుకోవాలి. ఓకే, ఇలా డూప్లికేట్ లేయర్ అనేది వచ్చేస్తుంది. దీన్ని మనం ఈ బాక్స్లో కరెక్ట్ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనేది ఉందో దాన్ని ఒకసారి ట్యాప్ చేసి మళ్ళీ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇందులో బ్రింక్ ఫార్వర్డ్ అనేది ఉంది, దీన్ని ట్యాప్ చేయాలి. ఓకే, కింద ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ అనేది తీసేయాలి. ఇందులో వచ్చేసి ఈ క్రాఫింగ్లోకి వెళ్ళి ఇది మనం చిన్నగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. తర్వాత మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక పిఎన్జి ఇమేజ్ అనేది ఉంది, దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఇమేజ్ అనేది ఉంది, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా జూమ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో వచ్చేసి లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలోని సెలెక్ట్ చేసుకొని ఇందులో క్రాఫింగ్లోకి వచ్చేసి షేప్స్ ఎనేబుల్ చేసేయండి. షేప్స్లోకి వెళ్ళి రౌండ్ షేప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇలా సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. ఇందులో ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మళ్ళీ 3 డాట్స్ పై క్లిక్ చేసి బ్రింక్ ఫార్వర్డ్. ఓకే, ఇలా చేసిన తర్వాత ఈ స్క్రీన్ అనేది కొంచెం పెద్దగా చేసుకుని ఆ తర్వాత మనకి ఈ లేయర్ పై ట్యాప్ చేసి ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ పై ట్యాప్ చేసి దీని అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టవచ్చు, బట్ చేసుకోండి. చాలా అంటే చాలా మస్తు వస్తుంది. ఓకే, ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ప్రతి ఫోటోని. ఇలా అన్ని ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే, ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా ఫుల్ స్క్రీన్ అనేది లేయర్ ఎంత ఉందో అంతవరకు చేసుకోవాలి. మనం ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజెస్ అన్నీ ఓకే, ఇలా లేయర్ ఎంత ఉందో అంతవరకు అనేది స్క్రోల్ చేసుకోవాలి. అప్పుడే మనకు వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పిఎన్జి ఇమేజ్ అయితే ఉంది, మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక పిఎన్జి ఇమేజ్ అయితే ఉంది, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా ఇక్కడ యాడ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇందులో కూడా మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి మీడియా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. క్రాఫింగ్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్స్లోకి వెళ్ళి రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని ఇది కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇది కూడా
వీడియో లేయర్ ఎంత ఉందో అంతవరకు అనేది స్క్రోల్ చేసుకోవాలి. ఓకే, ఇలా స్క్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మీకంటూ ఒక లిరికల్ వీడియో అనేది ఇందులో వచ్చేసి మీకు ఒక ఎఫెక్ట్ వీడియో అనేది టెంప్లెట్ వీడియో ఎఫెక్ట్ వీడియో యాడ్ చేసుకోవాలి. ఓకే, లేయర్ పై ట్యాప్ చేసి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుల్ స్క్రీన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బ్లెండింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలా బ్యూటిఫుల్గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక ఆడియోలోకి వెళ్ళేసి ఆల్బమ్లో కానీ సాంగ్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ సింబల్పై ట్యాప్ చేసుకో. ఇలా ప్లస్ సింబల్పై ట్యాప్ చేస్తే ఇలా కింద వచ్చేస్తుంది. ఓకే, 2 సార్లు ట్యాప్ చేసాం కాబట్టి 2 సార్లు వచ్చేసింది. దీన్ని ఒకటి డిలీట్ చేద్దాం. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. ఇలా నా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయండి.